ఈరోజు టాపిక్ వచ్చేసి వరి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపిస్తానండి. ఇది వచ్చేసి నారుకాయ అనమాట. నారుకాయని ఈ విధంగా సదరం చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఎత్తులు పొలలు లేకుండా సదరంగా చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే ఎప్పుడైనా వాన పడ్డప్పుడు నీళ్ళు తీయాలన్నా కానీ వెంటనే మొత్తం నీళ్ళన్నీ వచ్చేయాలి, ఒక్కొక్కటి మనం తీయగానే నీళ్ళన్నీ బయటకు వచ్చేయాలి. అయిపోయిన తర్వాత ఈ విధంగా పలసంగా నీళ్ళు పెట్టుకొని ఇత్తనాలు మొత్తం సమానంగా పడేటట్టుగా చల్లుకోవాలి. ఇది ఆ కయ్య అంతా సమానంగా ఒక ఎక్కువ మెండుగా లేకుండా అలానే పలసంగా లేకుండా సమానంగా చల్లుకోవాలి. నీట్గా ఎటు చూసినా కానీ సమానంగా చల్లుకున్న తర్వాత నీళ్ళన్నీ కార్చేయాలి. ఒకరోజు ఉంచేసి, అంటే వాన పడ్డగానే ఏం కాకుండా ఉండేట్టు ఒకరోజు ఉంచి తర్వాత రోజుకి ఈ విధంగా తీసేయాలి. ఈ కాళ్ళ అడుగుల్లో ఉండేవన్నీ ఒకరోజు ఎండగేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయండి నీళ్ళు. వెళ్ళిపోయిన 4వ రోజుకి 5వ రోజుకి ఈ విధంగా మొలకలు వస్తాయి. ఆ విధంగా మొలకలు వచ్చినా ఇంకొకసారి నీళ్ళు వేసి మళ్ళీ తీసేయాలి. ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంకా ఈ స్టేజ్ నుంచి నీళ్ళు కంప్లీట్గా ఉంచవచ్చు. ఈ విధంగా నారు వచ్చిన తర్వాత తీసి నాటించుకోవాలన్నమాట. ఇది నాటించిన 3వ రోజు 4వ రోజు అనుకుంటాను. అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు ఇవన్నీ చూసారు గింజలు అప్పుడే పాలు పోసుకుంటాయి అనమాట. మనం కానీ ఆ టైంలో కానీ చేలోకి వెళ్ళి అలా కానీ చూస్తే ఆ సౌండ్కి గాలికి వచ్చే ఆ ఇత్తనాలు అడిగి కొట్టుకునేదానికి ఎంత బాగుంటుందంటే చూసేదానికి చాలా బాగుంటుంది. వింటున్నారు కదా, ఒకసారి వినండి సౌండ్ కూడా కావాలంటే, అంత బాగుంటుంది. ఇది పండిపోయిందనమాట. ఇంకా పండిపోయిందంటే ఇప్పుడు గోధుమ రంగులో ఉండే అన్ని ఇత్తనాలు ఎక్కడైనా అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ గోధుమ రంగు మారిపోతాయి అనమాట. మారిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఈ విధంగా మారిపోయిన తర్వాత కోస్తారు అనమాట. అంటే మనుషులు కోసేది అయితే ఈ విధంగా కోస్తారు, మిషన్స్తో కోసే పని అయితే ఈ విధంగా కోపించేస్తారు. అవి కోపించినవి మొత్తం మార్కెట్కి తీసుకోవాలి కదా, అవి వచ్చేసి బస్తాలు ఆరబెట్టేసి ఒక రోజంతా ఈ విధంగా బస్తాలు కట్టి లారీలకు ఎత్తుకొని మార్కెట్